సార్ కొంచెం తగిలించండి సార్ ఒకసారి. రైట్ సార్. ఓకే. ప్రజలందరికీ నమస్కారం అండి. దక్షిణ భారతదేశంలో రెండో తిరువేరుగా పేరుగాంచిన మన భీమవరంలో ఈ సంవత్సరం 107వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు మన జనవరి 4 నుంచి 9వ తారీఖు వరకు జరుగుతున్నాయి. 4 నుంచి 8వ తారీఖు వరకు త్యాగరాజ భవన్లో, 9వ తారీఖు అల్లూరి సీతారామరాజు భవన్లో. దీనికి ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు 107వ సంవత్సరం 6వ సంవత్సరం ఇక్కడ భీమవరంలో త్యాగరాజ భవన్లో 4వ తారీఖు నుంచి ఏర్పాటు చేశాం. మొట్టమొదటి రోజున గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ పర్వత రామాంజనాని గారితో జ్యోతి ప్రజ్వలనం చేసిన తర్వాత ప్రముఖ కూచిపూడి నాట్య విద్వాంసులు శ్రీ చింత రవి బాలకృష్ణ బృందం వారితో మోహిని భస్మాసనం గొప్ప బాలే డ్యాన్స్ ఏర్పాటు చేశాం. తర్వాత మెడ్రాస్ చేస్తున్నారు. కర్ణాటక సంగీతం పరమాద్భుతంగా ఉంటుంది. అలాగే 6వ తారీఖున కాలుమూరి సూర్య మేఘన మధురిమ ఆ అమ్మాయికి డ్యాన్స్ మంచి ప్రోగ్రాం. అది ముందు డ్యాన్సు, తర్వాత ఏమో మన భీమవరానికి చెందినటువంటి అమ్మాయి ఇప్పుడు తిరుపతిలో భారతీయ విద్యాభవన్లో పనిచేస్తున్న అమ్మాయి. ఆవిడ భక్తి సంగీత కార్యక్రమాలు ఇక్కడ భీమవరంలో విజయపు రామకృష్ణ గారి కూర్చు మంచి విద్వాంసాలు ఆవిడ కార్యక్రమం. మనం ఎప్పుడు సంగీత కార్యక్రమాలు పెట్టినాం. ఈ సంవత్సరం మహాసహస్రావధాని దానికి ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయన 5 గంటల నుంచి 7 గంటల వరకు వాళ్ళు ఉపన్యాసం చేస్తారు, ప్రవచనం చేస్తారు. అద్భుతంగా మనం చెప్పక్కర్లేదు. దేశం అంతా ఆయన ప్రసంగాల కోసం చూస్తున్నారు. ఆ ప్రసంగం ఏర్పాటు చేసాం. తర్వాత చెన్నై నుంచి వస్తున్నారు ఒక ఆవిడ. 2 రోజులు పెట్టాం. మంచి విషయం మీద మాట్లాడతారు. ఆయన రామాయణం కానీ భారతీయ వాళ్ళ ఇష్టం వారు ఏం మాట్లాడతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ సకాలానికి దయచేయమని ఆ రోజు ఒకే కార్యక్రమం 8వ తారీఖుని. తర్వాత అందులో ఆయన చాలా గొప్ప సంస్కృత విద్వాంసులు. తర్వాత ఏమో హనుమంత శ్రీనివాస శర్మ గారిని కొవ్వూరు నుంచి వస్తున్నారు. వారు మంచి సంగీతం మీద అద్భుతంగా దిగ్విజయం చేయించమని శ్రీ త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ పక్షాన ఆహ్వానిస్తున్నాం. శుభం. సంస్థ సంబంధాలు. భీమవరంలో తలమానికమైన చాలా ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు 107వ సంవత్సరం చేయడానికి పెద్దలు నిర్ణయించారు. ఈ ప్రోగ్రాంలు 4/1/2026 నుంచి 9/1/2026 వరకు జరపడినాం. 4/1/2026